విజయవాడలో ట్రైన్ దిగాడు చంద్రం. శ్రీరామ్కు కాల్ చేస్తే బిజీ అని వచ్చింది. కాసేపాగి చేద్దామని ప్లాట్ఫారం మీద బెంచి మీద కూర్చున్నాడు. మనసంతా గందరగోళంగా ఉంది. అన్నయ్య వదిన కలిసి ఆడిన కపట నాటకాన్ని ఎంత మరిచిపోదామన్నా మరిచిపోలేకపోతున్నాడు. వారి నమ్మక ద్రోహాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. వారి వెన్నుపోటును తట్టుకోలేకపోతున్నాడు. వారి నిజస్వరూపాన్ని సుజాతకు అసలు తెలియనివ్వకూడదు. తెలిస్తే తట్టుకోలేదు. గుండెలు బాదుకుని ఏడ్చేస్తుంది. అన్నయ్యను వదినను తిట్టిపోస్తుంది. వారంటే ఆరాధన పోయి ఆ స్థానంలో ద్వేషాన్ని నింపుకుంటుంది. ఇప్పటికే తన గురించి అమ్మ నాన్న గురించి ఆందోళన చెందుతున్న సుజాతను మరింత ఆందోళనకు అలజడికి గురి చేయకూడదు గట్టిగా అనుకున్నాడు. శ్రీరామ్కు మళ్ళీ కాల్ చేశాడు. ఆ చంద్రం, ట్రైన్ దిగావా అడిగాడు శ్రీరామ్ కాలు లిఫ్ట్ చేసి. ఇప్పుడే దిగాను బావా, స్టేషన్లో ఉన్నాను చెప్పాడు చంద్రం. సరే, అరగంటలో నీ ముందుంటాను, అందాక స్టేషన్ బయట వెయిట్ చేయి. అలాగే బావా అంటూ కాలు కట్ చేసి స్టేషన్ బయటకొచ్చాడు. బయట వచ్చే పోయే ప్రయాణికులతో సందడిగా ఉంది. ఆ సందడిని వీక్షిస్తూ ఓ అరుగు మీద కూర్చున్నాడు. తేనెటీగల్లా అతడి ఆలోచనలు అన్నయ్య చుట్టూ సంచరిస్తున్నాయి. ఒకప్పటి అన్నయ్యకు ఇప్పటి అన్నయ్యకు తేడా బేరీజు వేస్తున్నాడు. డబ్బు, అది తెచ్చే హోదా, నగర జీవితము మనిషిని సమూలంగా మార్చేస్తాయా? ఏమో, అన్నయ్యను చూస్తే అలాగే అనిపిస్తోంది. తను అన్నయ్య పిల్లలను ముద్దాడాలని ఎంత ఆశపడ్డాడు. కాని అవేం జరగకుండానే వెనుతిరిగాడు. మనవరాళ్ల ముద్దు ముచ్చట్లు వినాలని ఆరాటపడే అమ్మా నాన్న వాళ్ల గురించి చెప్పమనడిగితే ఏం చెప్పాలి? ఏం చెప్పి ఆ అమాయక పక్షులను మభ్యపెట్టాలి? ఏ అబద్ధం చెప్పి వారిని సంతోషపెట్టాలి? బాబూ, ఎక్కడ కూర్చున్నారేంటి అన్న మాటలతో ఉలిక్కిపడి చూశాడు చంద్రం. ఎదురుగా ఓ ఆడమనిషి. ఆమె ఎవరో గుర్తుపట్టనట్టు అయోమయంగా ముఖం పెట్టాడు. అలా సూత్తారేంటి బాబు, గుర్తుపట్టలేదా? నేను సుజాతమ్మ ఇంట్లో పని మనిషిని. నా పేరు సావిత్రి అందామె. గుర్తుపట్టలేదండి, క్షమించండి అన్నాడు చంద్రం వినయంగా. అయ్యో, దీనికి క్షమాపణ ఎందుకు బాబు, నన్ను సరిగ్గా చూసుండ్రు, లేకపోతే గుర్తుపట్టుండేవారు అంది సావిత్రి. మళ్ళీ తనే. బాబు, మీ అమ్మగారు చేసిన సున్నండ్లు భలే కమ్మగున్నాయని నా కూతురు అల్లుడు తెగ మెచ్చుకున్నారంటే నమ్మండి. ఈ విషయం మీ అమ్మగారితో చెప్పండి అంది ఆనందంగా సావిత్రి. చంద్రం ఆశ్చర్యంగా మొహం పెట్టి, వింతగా ఉందే, మా సుజాత సాధారణంగా అమ్మ చేసిన సున్నుండ్లు ఎవరికీ పెట్టదు. అలాంటిది నీకు కొన్నిచ్చిందంటే వింతల్లో వింతే మరి అన్నాడు. కొన్ని కాదు బాబు, అన్నీను. సుజాతమ్మకు సున్నుండ్లంటే ఇష్టముండదట. శ్రీరాంబాబు సున్నుండ్లు తినరని, పాడైపోతాయని చెప్పి సంచితో సహా నాకిచ్చేసింది. అన్నీ నేనెక్కడ తినగలను బాబు? నా కూతురు అల్లుడు తెనాల్లో ఉంటున్నారు, వాళ్ళను చూసినట్టుంటుంది, సున్నుండ్లు ఇచ్చినట్టుంటుందని చెప్పి ఎళ్ళిచ్చేసి వస్తున్నాను చెప్పింది సావిత్రి. ఉలిక్కిపడ్డాడు చంద్రం. సున్నుండ్లంటే ప్రాణం పెట్టే సుజాత అవి తనకిష్టం ఉండదని సావిత్రితో చెప్పిందా? అమ్మ ప్రేమతో తయారు చేసిన సున్నుండ్లను తను తినకుండా మొత్తం ఇచ్చేసిందా? అతడికి నమ్మబుద్ధి కావడం లేదు. సావిత్రి వైపు నిశితంగా చూశాడు. మరోసారి ఉలిక్కిపడ్డాడు. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. సావిత్రి కట్టుకున్న చీర తను రాఖీ పౌర్ణమికి చెల్లెలికి పంపించిన చీరే. ఈ చీర తనకు బాగా గుర్తు. చిన్న చిన్న పువ్వులు, సీతాకొక చిలుకల బొమ్మలతో అందంగా కనిపించే ఆకుపచ్చని సిల్కు చీర. రాత్రంతా పోస్టర్లంటించి సంపాదించిన డబ్బుతో కొన్న చీరది. చెల్లి కోసం ప్రేమతో కొన్న చీరది. ఎందుకు గుర్తుండదు? నువ్వు కట్టుకున్న చీర సుజాతది కదూ? అప్రయత్నంగా అడిగాడు. అవును బాబు, సున్నుండలు పట్టుకుని తెనాలికెళ్తున్నాను, ఓ పాత చీరుంటే ఇమ్మని సుజాతమ్మని అడిగాను. ఆ యమ్మ ఏకంగా కొత్త చీర తెచ్చి పని మనుషులు కట్టుకునే చీరను ఓ బుద్ధిలేని గాడిద తనకు కానుకగా పంపించాడని ఇసుక్కుంటూ నా చేతిలో ఎట్టింది చెప్పింది సావిత్రి. చంద్రం నమ్మలేనట్టుగా చూసి, నువ్వు చెప్పింది నిజమేనా అన్నాడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది బాబు, నిజమే, ఇక ఉంటాను బాబు అంటూ వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సావిత్రి. ఆమె చెప్పింది విని చంద్రం కొయ్యబారిపోయాడు. శరాఘాతం తగిలిన లేడి పిల్లలా విలవిల్లాడిపోయాడు. ఆ నమ్మలేని నిజాన్ని మింగలేక కాకలేక తలడిల్లిపోయాడు. మెదడులో నిప్పు రాజుకుని పొగలు వెలువడినట్టు రకరకాల ఆలోచనలు ఒకసారిగా చుట్టుముట్టాయి. చెల్లి కూడా అన్నయ్యలాగే తన నమ్మకాన్ని దెబ్బతీసిందా? నగర సంస్కృతి చెల్లిని కూడా అనుబంధాలు ఆప్యాయతలు లేని మరబొమ్మగా మార్చేసిందా? ఆ రోజు అమ్మ చేసిన సున్నుండలను చూసి చెల్లి పొందిన ఆనందము ఒకటి కూడా ఇవ్వనని భావని ఊరించిన సన్నివేశము తనకింకా జ్ఞాపకమే. తను రాఖీ పౌర్ణమికి పంపిన చీర చాలా బావుందంటూ మెచ్చుకున్న మాటలు తనకింకా గుర్తే. అయితే అవన్నీ ఒట్టివేనన్నమాట. తనపై చూపించిన ప్రేమంతా కృత్రిమమేనన్నమాట. ఎంత చక్కగా నటించింది! నటనలో అన్నయ్య వదినలకు ఏమాత్రం తీసిపోకుండా నటించింది. ఒకప్పుడు అమ్మ చేసిన సున్నుండలను ఎంతో ఇష్టంగా తినే చెల్లి ఇప్పుడు వాటిని పని మనిషికిచ్చేసింది.
అందుకు కారణం అనారోగ్యంతో ఉన్న అమ్మ చేయడమేనా? అవి తింటే తనకు అనారోగ్యం సోకుతుందని చెల్లి భయమేమో. అన్నయ్య భయము అదే కదా! ఇక్కడ చెల్లి భయము ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. సున్నుండలను, చీరను పనిమనిషికిచ్చేసి చెల్లి తను మారిన మనిషిని చెప్పకనే చెప్పింది. డబ్బు, హోదాకు తప్ప బంధాలకు, బంధుత్వాలకు తనలో చోటు లేదని నిరూపించుకుంది. రేపొద్దన్న తనకు బావ చెప్పిన ఉద్యోగమొచ్చి తామంతా ఇక్కడికొచ్చేస్తే అప్పుడు చెల్లి అమ్మానాన్నలతో ప్రేమగా ఉంటుందా? ఆప్యాయంగా వారిని అక్కున చేర్చుకుంటుందా? లేక సున్నుండలను ముట్టనట్టు వారితో అంటి ముట్టనట్టుగా ఉంటుందా? చీరను అసహించుకున్నట్టు వారిని అసహించుకుంటుందా? ఒకవేళ అలా జరిగితే అమ్మా నాన్న తట్టుకోగలరా? కుంగిపోరు. అది చూసి తను తట్టుకోగలడా? అందుకే భవిష్యత్తులో ఎవరూ బాధపడకుండా ఉండాలంటే తనిక్కడ ఉద్యోగం చేయకూడదు. బావ చెప్పిన ఉద్యోగానికి హాజరు కాకూడదు. బావకు మరి కాసేపట్లో ఇక్కడకు రాకముందే తను వెళ్ళిపోవాలి. ఎవరికీ బాధ కలిగించకుండా తను జారుకోవాలి. అనుకున్నదే తడువుగా విసురుగా లేచాడు. అనకాపల్లికో టికెట్ తీసుకుని రెడీగా ఉన్న ట్రైన్ ఎక్కాడు. కార్నరు సీటు దొరికింది. కాసేపటికి ట్రైను బయలుదేరింది. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. ఓ గుడ్డివాడు తాత మనవడు సినిమాలోని ఆ పాట పాడుతూ అడుక్కుంటున్నాడు. చంద్రం శ్రద్ధగా వింటున్నాడు. నేటి జీవన సారాన్ని కళ్ళకు కట్టినట్టుంది. విరక్తిగా నవ్వుకున్నాడు. అంతలో శ్రీరామ్ పేరు డిస్ప్లే అవుతూ సెల్ మోగింది. బావకు తను వెళ్ళిపోతున్న విషయం ఎలా చెప్పాలో అర్థం కాక కాసేపు తటపటాయిస్తూ కాలు లిఫ్ట్ చేశాడు. చంద్రం, ఎక్కడున్నావు? నేను స్టేషన్ బయటున్నాను. సారీ బావా, ఇబ్బంది పెట్టాను. ప్రస్తుతం ట్రైన్లో ఉన్నాను. మా ఊరు వెళ్ళిపోతున్నాను. నువ్వు తిరిగి వెళ్ళిపో బావా. అదేంటి చంద్రం, నన్ను రమ్మని చెప్పి ఇంతలోనే నువ్వు వెళ్ళిపోవడం ఏమిటి? ఎంతకు ఏమైంది? ఏం కాలేదు బావా. ఎందుకో నాకు ఉద్యోగం చేయాలనిపించడం లేదు. నేనక్కడ ఉద్యోగం చేసి మీకు ఇబ్బంది కలిగించడము ఇష్టం లేదు. అందుకే ట్రైను రెడీగా ఉంటే ఎక్కేశాను. నీకు శ్రమ కలిగించినందుకు క్షమించు. చెల్లికి ఏ కష్టం రాకుండా చూసుకో. ఉంటాను బావా అంటూ కాలు కట్ చేశాడు చంద్రం. సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళల్లోంచి నీరు ఉబుకొస్తోంది. తోబుట్టువుల ఉత్తుత్తి ప్రేమలను తట్టుకోలేకపోతున్నాడు. నమ్మించి మోసం చేయడాన్ని సహించలేకపోతున్నాడు. అన్నయ్య, చెల్లి ఎంతలా మారిపోయారు. ప్రేమ నటిస్తూ, అనురాగం ఒలకబోస్తూ గుండెల్లోకి పొదునైన బోకు దించారు. అమ్మా నాన్నల ఆశల్ని, నమ్మకాన్ని నిర్దాక్షిణ్యంగా కూనీ చేశారు. మనుషులకు డబ్బు మైకం కమ్మితే, పొగరు, అహంకారం తలకెక్కితే బంధాలను కాలరాస్తారా? మానవత్వాన్ని మంటగొల్పుతారా? కన్నవారిని, తోబుట్టువులను గుదిబండలుగా భావిస్తారా? తను వారిని ఎంతగానో ప్రేమించాడు, ఆరాధించాడు. వారి రూపాలను గుండెల్లో పెట్టుకుని పూజించాడు. వారే తన లోకమని పరితపించాడు. వారితో కలిసి ఆనందంగా జీవించాలని ఎన్నో కలలు కన్నాడు. క్షణాల్లో ఆ కలలన్నింటినీ చెరిపేశారు. తన ఆశలన్నింటినీ కుప్పగూల్చారు. పాపం, అమ్మ నాన్న వారిపై ఎంతటి మమకారాన్ని పెంచుకున్నారు, ఎన్ని ఆశలు అల్లుకున్నారు. పిల్లలను భుజాలపై కూర్చోబెట్టుకుని కష్టాల కడలిని ఈదారు. వారి సుఖ సంతోషాల కోసం సర్వం త్యాగం చేశారు. అటువంటి త్యాగమూర్తులకు అన్నయ్య, చెల్లి కలిసి మోసాన్ని, వంచనను కానుకగా ఇచ్చారు. అన్నయ్య వికృత రూపాన్ని అమ్మా నాన్న దర్శిస్తే తట్టుకోగలరా? చెల్లి చేసిన నిర్వాకం వింటే బాధపడకుండా ఉండగలరా? ఆ దిగులుతో వాళ్ల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అసలు నిజం తెలియనివ్వకూడదు. కన్నవారికి తీరని శోకాన్ని కలిగించే ఈ చేదు గుళికలను తన గుండెల్లోనే దాచుకోవాలి. చంద్రం కిటికీలోంచి బయటకు చూశాడు. ఆకుపచ్చని పొలాలు కంటికింపుగా కనిపించాయి. సంతోషంగా కలుపు తీస్తూ ఉత్సాహంగా ఎరువులు వేస్తున్న రైతులు కనిపించారు. గుంపులు గుంపులుగా పచ్చిక మేస్తున్న పాడి పశువులు కనిపించాయి. కనుచూపు మేర కనిపిస్తోన్న ఆ దృశ్యాలు కాస్త స్వాంతన కలిగించాయి. దేశానికి వెన్నెముక రైతు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేవాడు రైతు. లోకానికి తిండి పెట్టేవాడు రైతు. నాగల్ని చేతబూని ఆకలిని, పేదరికాన్ని తరిమి కొట్టేవాడు రైతు. నేను కూడా రైతుగా మారాలి, వ్యవసాయాన్ని బ్రతుకు తెరువుగా మార్చుకోవాలి అనుకున్నాడు. తనకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటేనే ఇష్టం. కానీ నాన్నకు తను ఉద్యోగం చేయడం అంటే ఇష్టం. తనకు రైతు కావాలనున్నా నాన్న ఇష్టాన్ని గౌరవించి ఉద్యోగం చెయ్యాలనుకున్నాడు. అందుకే ఆ రోజు అన్నయ్య భూమి మొత్తం అమ్మేద్దామన్నప్పుడు తను గట్టిగా వ్యతిరేకించలేకపోయాడు. ఇప్పుడు మరో ఆలోచన లేకుండా వ్యవసాయాన్ని అక్కున చేర్చుకోవాలి. తరతరాలుగా వస్తున్న వృత్తిని తను కొనసాగించాలి. కష్టపడేవాడికి ఉద్యోగం అయితేనేం, వ్యవసాయం అయితేనేం. నిజానికి రైతుకుండే స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆత్మ సంతృప్తి ఏ ఉద్యోగికుంటుంది? అయినా అందరూ ఉద్యోగాల వెంట పరుగులు తీస్తే వ్యవసాయం చేసేవారెవరు? లోకానికి తిండి పెట్టేవారెవరు? నేడు వ్యాపార మాయాజాలానికి జడిసి పంటలకు ధరలను నిర్ణయించే దళారులకు భయపడి రైతులు భూమిని నమ్ముకోవడానికి సందేహిస్తున్నారు. భూమిలో విత్తనాలు జల్లడానికి సంకోచిస్తున్నారు.
భూమిని అమ్ముకోవడానికే మొగ్గు చూపిస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వాలు చొరవ చూపడం లేదు. రైతు క్రమక్రమంగా వ్యవసాయానికి దూరం అవుతున్నాడు. యువత వ్యవసాయం వైపు కన్నెత్తి చూడడానికి జంకుతున్నారు. దాంతో వ్యవసాయ రంగం ఆరిపోయే దీపమైంది. ఆ దీపానికి చమురు పోసి చెయ్యి అడ్డం పెడితే వచ్చేది పెను తుఫాను కంటే ప్రమాదకరమైన ఆహార సంక్షోభమే. అది నివారించాలంటే ఈ కఠోర వాస్తవాన్ని అందరూ గుర్తించేలా సమాజంలో చైతన్యం తీసుకురావాలి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న సత్యాన్ని చాటి చెప్పాలి. రైతు సంక్షేమమే తమ సంక్షేమమన్న నిజాన్ని అంతా గ్రహించేలా చెయ్యాలి. తను ఇంకేమీ ఆలోచించకుండా భూమాతను నమ్ముకుని భూమి పుత్రుడు కావాలి. 10 మందికి అన్నం పెట్టే అన్నదాతగా మారాలి. యువ రైతుగా నేటి యువతకు ఆదర్శం కావాలి. యువకులు, ప్రభుత్వాలు ఆశగా వ్యవసాయం వైపు చూసేలా చెయ్యాలి. అదే తన జీవిత లక్ష్యం కావాలి. ప్రస్తుతం కౌలు చేస్తున్న పొలానికి తోడు మరికొన్ని ఎకరాలు కౌలుకు తీసుకోవాలి. వ్యవసాయాన్ని ఓ పవిత్ర యజ్ఞంలా భావించి ఆరంభించాలి. మనుషులు దగా చేసినట్టు భూమి ఎప్పుడూ దగా చేయదు. నమ్ముకున్న వారిని ఆ తల్లి నట్టేట ముంచదు. తను వ్యవసాయంలో కుదురుకున్నాక శ్రీనివాసరావు మావయ్య అప్పు తీర్చేసి నాన్నను రుణవిముక్తుణ్ణి చెయ్యాలి. ఆ అమ్మా నాన్నలకు మెరుగైన వైద్యం చేయించాలి. సెల్లు రింగ్ అవడంతో అతడి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పడింది. సుజాత చేస్తోంది. అయిష్టంగానే కాలెత్తాడు. ఒరే చిన్నన్నయ్య, ఉద్యోగం చేయడం ఇష్టం లేదని వెళ్ళిపోతున్నావని బావతో చెప్పావట. ఏది ఏమైనా నీది మంచి నిర్ణయం. నువ్విక్కడ ఉద్యోగం చేస్తూ ఇబ్బందులు పడలేవు. హాయిగా మనూర్లోనే ఉండి అమ్మా నాన్నలను కనిపెట్టుకుంటూ వ్యవసాయం చేసుకో. నన్నడిగితే ఉద్యోగం కంటే వ్యవసాయమే బెటర్. ఉద్యోగం చేస్తే అందరికీ వంగి వంగి దండాలు పెట్టాలి. ఏమంటావ్? చంద్రానికి చెల్లెలి గొంతు అసహ్యాన్ని కలిగించింది. గుండెల్లో దుఃఖాన్ని బయటకు లాక్కొచ్చింది. మౌనం అతడి సమాధానమైంది. రాఖీ పౌర్ణమికి నువ్వు పంపించిన ఆ ఆకుపచ్చని చీర కట్టుకుని మా వీధిలోని మహిళా మండలి మీటింగ్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. అందరూ చీర బాగుందని తెగ మెచ్చుకున్నారంటే నమ్ము. నువ్వు వస్తే ఆ చీరలో కనిపించి సర్ప్రైజ్ చేద్దామని ఆశపడ్డాను. రాకుండానే వెళ్ళిపోతున్నావు. నాకు గాలి తీసేసినట్టయింది తెలుసా? చెల్లి ఉత్తుత్తి ప్రేమ చంద్రానికి చిరాకెత్తిచ్చింది. తమాయించుకుని ఆ చీరను కట్టుకోగా చూశానమ్మా అన్నాడు. సుజాత వెంటనే చూసావా ఎప్పుడు? ఆశ్చర్యంగా అడిగింది. కాసేపటి క్రితమే రైల్వే స్టేషన్లో మీ పని మనిషి సావిత్రి కట్టుకోగా సున్నుండ్లు బాగున్నాయని అమ్మతో చెప్పమంది. ఆ విషయం చెబుదామనే వెళుతున్నాను చెప్పాడు వెటకారంగా. సుజాత గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. వెంటనే కాలు కట్ చేసింది. చంద్రానికి చెల్లి మీద కోపంతో పాటు కాస్త జాలి కూడా కలిగింది. అనవసరంగా సావిత్రి విషయం చెప్పాననుకుంటూ నొచ్చుకున్నాడు. సీట్లో జారిగిలబడి కళ్ళు మూసుకున్నాడు. తల్లిదండ్రుల రూపాలు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. వారిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆరాటం మొదలైంది హృదయంలో. చంద్రం ఊర్లో కాలు పెట్టగానే చల్లని పిల్ల తెమ్మిర ఆప్యాయంగా పలకరించింది. ఒక్కసారిగా అతడి శరీరం పులకరించింది. ఏదో తెలియని నూతనోత్సాహం వెల్లివిరిసింది. జోరుగా ఇంటివైపు అడుగులు వేశాడు. నడుస్తున్నాడే గాని అతడి మనసు తల్లిదండ్రుల చుట్టూనే పరిభ్రమిస్తోంది. తను అప్పుడే వస్తానని వాళ్ళసలు ఊహించరు. సడన్ గా తనను చూడగానే ఆశ్చర్యపోతారు. అమ్మ సంతోషంగా ఎదురొచ్చి ఒరే చిన్నోడా ఇదేనా రావడం అంటూ తన చేతిలోని బ్యాగ్ అందుకుంటుంది. అక్కడ వాళ్ళంతా ఎలా ఉన్నారా? పిల్లలందరూ బాగున్నారా? పెద్దోడు అప్పట్లాగా ఉన్నాడా లేక విచారం పట్టి చిక్కుపోయాడా? సుజాత సున్నుండలు చూడగానే ఎగిరి గంతేసి వాటినన్నింటినీ నిమిషాల్లో ఖాళీ చేసేసి ఉంటుందా? అవునా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. నాయుడు సైకిల్ తొక్కుకుంటూ వస్తూ చంద్రాన్ని చూసి కంగారుగా బ్రేక్ వేశాడు. ఒరే చంద్రం వస్తున్నావా? సమయానికొచ్చావురా, త్వరగా సైకిల్ ఎక్కు గాబరాగా అన్నాడు. చంద్రం గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అతడి మనసు ఏదో కీడును శంకించింది. వణికిపోతూ సైకిల్ ఎక్కాడు. నాయుణ్ణి ఏమైందని అడగడానికి కూడా అతడి గొంతు పెగల్లేదు. వారు కాస్త దూరంగా వెళ్ళగానే కుయ్యమంటూ దూసుకొచ్చిన అంబులెన్స్ వారి ముందు ఆగింది. శ్రీనివాసరావు అందులోంచి చంద్రం త్వరగా వచ్చి అంబులెన్స్ ఎక్కు అంటూ కేకేశాడు. చంద్రం దిగ్గున సైకిల్ దిగి అంబులెన్స్ దగ్గరికి వెళ్ళాడు. ఆక్సిజన్ మాస్క్తో స్ట్రెచ్చర్పై పడున్న తండ్రిని చూసి విలవిల్లాడిపోయాడు. గౌరీ జగన్నాథం గుండెల మీద చేతులేసి మౌనంగా రోదిస్తోంది. అమ్మా గౌరీ, చంద్రం వచ్చాడు. నువ్విక దిగి ఇంటికెళ్ళు. మా చెల్లాయికి కాస్త ధైర్యం చెప్పు అన్నాడు శ్రీనివాసరావు. గౌరీ ఆలస్యం చేయకుండా అంబులెన్స్ దిగింది. చంద్రం గబాల్నెక్కాడు. గౌరీ ఏదో గుర్తుకొచ్చినట్టు పర్సులోంచి డబ్బు తీసి చంద్రం జేబులో కుక్కింది. అంబులెన్స్ కదిలింది. గంటలో కేజీహెచ్ ముందు ఆగింది. వెంటనే డాక్టర్లు జగన్నాథాన్ని ఎమర్జెన్సీ వార్డులోకి చేర్చి చికిత్స అందించారు. మరునాడు ఉదయానికి జగన్నాథం పరిస్థితి మెరుగుపడింది. దాంతో ఆయన్ను జనరల్ వార్డుకు మార్చారు. ఈ విషయం సుజాతకు శంకరానికి ఫోన్ చేసి చెప్పమన్నాడు శ్రీనివాసరావు. దాంతో చంద్రం జరిగిందంతా మర్చిపోయి వారికి ఫోన్ చేసే పనిలో పడ్డాడు.
శంకరం నెంబరుకు చేస్తే స్విచ్ ఆఫ్. సుజాతకి ఎన్నిసార్లు చేసినా ఎత్తలేదు. విసుగు చెంది శ్రీరామ్కు చేస్తే ఎత్తాడు. ఆ చంద్రం, క్షేమంగా ఇంటికి చేరుకున్నావా? అడిగాడు శ్రీరామ్. క్షేమంగానే వెళ్ళాను. చెల్లికి ఎన్నిసార్లు చేసినా ఫోను ఎత్తడం లేదేంటి బావా? అన్నాడు సందిగ్ధంగా. తనింకా ఏ ముఖం పెట్టుకుని నీ కాలెత్తుతుంది చంద్రం? అంటే బావా, విషయం నీకూడా తెలుసు. నువ్వు సడన్ గా వెళ్ళిపోయేసరికి అనుమానం వచ్చి సుజాతను గట్టిగా నిలదీశాను. అప్పుడు చెప్పింది తను చేసిన నిర్వాకం. అది వినగానే కోపం వచ్చి చెడామడా తిట్టేశాను. పోనీలే బావా, ఏదో తేలిక చేసింది. దయచేసి తననేమీ అనుకో ప్లీజ్. లేదు చంద్రం, తను ఈ మధ్య చాలా మారింది. హై క్లాసు సొసైటీతో తనకు స్నేహాలు పెరిగాయి. అప్పటినుంచి అహంకారం తలకెక్కింది. తను ఎక్కడి నుంచి వచ్చిందోనన్న సంగతి మరిచిపోయి లో క్లాస్ వాళ్ళంటే అసహించుకునే స్థితికి చేరుకుంది. ఆఖరికి అమ్మ ప్రేమను, అన్నయ్య అనురాగాన్ని చులకం చేసే స్థాయికి చేరుకుంది. బంధాలను అపహాస్యం చేసే హీనస్థితికి దిగజారింది. రాత్రంతా కౌన్సిలింగ్ చేశాను. దాంతో ఇప్పుడు తనలో పశ్చాత్తాపం కనిపిస్తోంది. నీకు ముఖమెలా చూపించాలని లోలోపల కుమిలిపోతుంది. నేనేమీ అనుకోవడం లేదని చెల్లితో చెప్పు బావా. తనని కూలుగా ఉండమని చెప్పు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏవో పొరపాట్లు, తప్పులు చేయడం సహజం. అయితే వాటిని గుర్తించి వెంటనే చక్కదిద్దుకోవాలి. అప్పుడే ఎవరి మధ్య ఏ పొరపచ్చాలు రావు. ఎలాగైతేనేం చెల్లి తన తప్పు తెలుసుకుంది కదా, అది చాలు. చాలదు చంద్రం, తనింకా రిలీజ్ కావాలి. పూర్వపు సుజాతలా మారాలి. అలా మారాలంటే నువ్వో సాయం చేయాలి రిక్వెస్ట్గా అన్నాడు శ్రీరామ్. ఏంటి బావాది? ఆతృతగా అడిగాడు చంద్రం. కొన్ని నెలల పాటు తనకు ఫోన్ చేయకు. తను చేసిన లిఫ్ట్ చేయకు. తనపై కోపంగా ఉన్నట్టు, తనను పట్టించుకున్నట్టు వ్యవహరించు. నేను కూడా తనను హై క్లాసు సొసైటీకి దూరంగా ఉంచుతాను. దాదాపు ఒంటరిని చేస్తాను. అప్పుడు అర్థమవుతుంది తనకు జీవితం అంటే నటించడం కాదని, సోకులు, హంగులు, ఆరబాటాలు ప్రదర్శించడం కాదని. జీవితం అంటే బంధాలను పెనవేసుకోవడమని, ఆప్యాయతలు, అనురాగాలు, ఆత్మీయతలు అందరికీ పంచడమని. ఈ సత్యం తనకు తెలిసొచ్చేదాకా నీ సోదర ప్రేమను పక్కన పెట్టి కాస్త కఠినంగా ఉండు. ఈ విషయంలో కాస్త నాకు సహకరించు. సరే బావా, ఇది నాకు శిక్షే అయినా చెల్లిలో మార్పు కోసం సహకరిస్తాను. తనను కల్మషము, స్వార్థము లేని ఆనాటి అల్లరి పిల్లగా చూడాలనుంది. అందుకోసం నువ్వేం చేయమన్నా చేస్తాను. కానీ చిన్న రిక్వెస్ట్ బావా, సంశయిస్తూ అన్నాడు చంద్రం. పర్లేదు చెప్పు, ఏంట రిక్వెస్ట్? ఆసక్తిగా అడిగాడు శ్రీరామ్. మరేం లేదు. ఈ కారణంగా చెల్లిని మరీ బాధించొద్దు. అది నేను తట్టుకోలేను అన్నాడు చంద్రం. శ్రీరామ్ నవ్వి, ఆ విషయానికొస్తే నేను కూడా తట్టుకోలేను. ఈ విషయంలో ఇద్దరమే. సరే, నేను కొంటాను. ప్రస్తుతం నేను ఆఫీస్లో ఉన్నాను. తర్వాత చేస్తాను అంటూ కాలు కట్ చేశాడు శ్రీరామ్. నాన్న హార్ట్ అటాక్ విషయం చెప్పనలేదు అనుకున్నాడు చంద్రం. మళ్ళీ కాల్ చేద్దామనుకున్నాడు. కానీ అంతలోనే చెప్పి చెల్లిని మరింత బాధ పెట్టడం ఇష్టం లేక తన నిర్ణయం మార్చుకున్నాడు. నాన్న కండిషన్ మెరుగుపడింది కదా, ఇక వారిని కంగారు పెట్టడం, ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని సరిపెట్టుకున్నాడు. మధ్యాహ్నం గౌరి క్యారేజ్ పట్టుకుని కేజీహెచ్కొచ్చింది. జగన్నాథం ఏ వార్డులో ఉన్నాడో వెతుకుతూ శ్రీనివాసరావుకు కనిపించింది. ఎదురు వెళ్లి పలకరించాడాయన. ఇంటి దగ్గర మా చెల్లాయి ఎలా ఉంది గౌరీ? అత్తయ్య బాగానే ఉంది పెదనాన్న. మామయ్యకు ఆరోగ్యం మెరుగుపడిందని తెలిసి కాస్త తెప్పరిల్లింది. దాంతో మీకు క్యారేజ్ పట్టుకుని బస్సుకొచ్చాను చెప్పింది గౌరీ. అంత దూరం నుంచి శ్రమపడి క్యారేజీ పట్టుకొచ్చావా? ఎందుకమ్మా అంత కష్టం? ఏ హోటల్లోనో మేం భోంచేసేవాళ్ళం కదా అన్నాడు శ్రీనివాసరావు. ఇందులో శ్రమ, కష్టము ఏముంది పెదనాన్న? అయినా స్నేహితుడి ఆరోగ్యం కోసం నువ్వు పడే తపన, ఆరాటం ముందు నా శ్రమ, కష్టం ఏమాత్రం చెప్పు అంది నవ్వుతూ గౌరీ. అంటే నేను స్నేహితుడి కోసం, నువ్వు కాబోయే మొగుడు కోసం ఇద్దరము ఇష్టంగా కష్టపడుతున్నామన్నమాట తను నవ్వుతూ అన్నాడు శ్రీనివాసరావు. వారలా మాట్లాడుకుంటూ జగన్నాథం బెడ్ దగ్గరకొచ్చారు. తండ్రి పక్కన కూర్చున్న చంద్రం గౌరిని చూసి, నువ్వెందుకొచ్చావు గౌరీ అన్నాడు ఆశ్చర్యంగా ముఖం పెట్టి. నా అనుకున్న వాళ్ళు కష్టాల్లో ఉంటే ఇంటి దగ్గర ఉండబుద్ధి కాలేదు, అందుకే వచ్చాను. ఏం తప్ప అంది గౌరీ. చంద్రానికి ఏం చెప్పాలో తెలియక మౌనం దాల్చాడు. గౌరీ జగన్నాథం నొసటి మీద ఆప్యాయంగా చేయి వేసింది. ఆమె చేతి స్పర్శకు ఆయన ముఖం ఆనందంతో వికసించింది. జిడ్డు పట్టున్న ముఖాన్ని తడిగుడ్డతో తుడిచింది. బెడ్ను చక్కగా సర్దింది. అనునయంగా మాట్లాడుతూ ధైర్యం కలిగించింది. కాస్త అన్నం కలిపి ప్రేమగా తినిపించింది. కూతురిలా సపరలు చేస్తున్న గౌరిని చూసి ఆయనకు కళ్ళు చెమగిల్లాయి. గౌరి కాగితం ప్లేట్లో అన్నం వడ్డించి శ్రీనివాసరావుకు, చంద్రంకు అందించింది. అంతా మాకే వడ్డించేశావు, మరి నీకో గౌరీ అన్నాడు శ్రీనివాసరావు. నేను తినేసే బయలుదేరాను పెదనాన్న, మీరు తినండి అంది గౌరీ. నువ్వు తిన్నది ఈ పాటి కరిగిపోయే ఉంటుంది. మాతో పాటు కాస్త ఎంగిలిపడు అంటూ తన ప్లేట్లోది, చంద్రం ప్లేట్లోది కాస్త అన్నం తీసి మరో ప్లేట్లో వేసి గౌరికి అందించాడు. ముగ్గురు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ భోజనాలు చేశారు. శ్రీనివాసరావుకు గౌరి మంచితనం, కలివిడితనం నచ్చాయి.
గౌరీ చంద్రం భార్య అయితే అతడి జీవితం నందనవనమే అవుతుంది అనుకున్నాడు. అదే అభిప్రాయం జగన్నాథానికి కలిగింది. ఆయన చంద్రాన్ని దగ్గరకు పిలిచి, ఒరే చంద్రం, మావయ్య నా దగ్గరుంటాడు. గౌరిని తీసుకుని వెళ్ళి బీచ్ అది చూపించి తీసుకురా అన్నాడు. నాన్న చెప్పింది బావుంది చంద్రం, మీ ఇద్దరూ అలా తిరిగి రండి, నేనిక్కడ ఉంటానులే వంత పాడాడు శ్రీనివాసరావు. వారలా అండమే తరువాయి చంద్రం గౌరిని తీసుకుని బయలుదేరాడు. ఇద్దరు రామకృష్ణ బీచ్కు చేరుకున్నారు. గౌరి సముద్రాన్ని చూడగానే చిన్నపిల్లలా మారిపోయింది. చంద్రం 2 మొక్కజొన్న పొత్తులు కొని ఇసుకలో కూర్చున్నాడు. తనకిష్టమైన ఆకుపచ్చని చీర కట్టుకుని చిరునవ్వులు రువ్వుతూ కెరటాలతో ఆడుకుంటున్న గౌరి అమాయకమైన రూపాన్ని తదేకంగా చూస్తున్నాడు. అందం, అణకువ, మంచితనం మూర్తి భవించిన గౌరి తనను ప్రేమించడం నిజంగా తన అదృష్టం అనుకున్నాడు. ఆమె తన అర్ధంగైతే జీవన స్రవంతి నల్లేరు మీద నడకలా హాయిగా సాగుతుంది. అమ్మా నాన్నలకు ఓ కూతురిలా సేవ చేస్తుంది. కాంతిహీనమైన తమ ఇంటికి కొత్త వెలుగు ప్రసాదిస్తుంది. తనకు ఉద్యోగం రాలేదన్న అసలు విషయం ఆమెకు చెప్పేయాలి. తన గమ్యాన్ని, లక్ష్యాన్ని వివరించాలి. అన్నయ్య చేసిన నమ్మక ద్రోహం గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. లోకం దృష్టిలో అన్నయ్య ఎప్పుడూ మంచివాడిగానే ఉండాలి. కాలం అన్నయ్యను చెడ్డవాడిగా మరిచింది. ఆ కాలమే తన తప్పు తెలుసుకునేలా చేస్తుంది. అప్పుడు డబ్బే జీవితం కాదన్న సత్యాన్ని గుర్తిస్తాడు. కుటుంబం అనుబంధాలకు ఆలయమని తెలుసుకుంటాడు. తమను వెతుక్కుంటూ తప్పకొస్తాడు. చెల్లి కూడా త్వరలోనే బంధాల విలువను తెలుసుకుంటుంది. గుండె గుండుకు మధ్య ఉండాల్సినవి కలహాలు, అంతరాలు, నటనలు, ద్వేషాలు, మోసాలు, వంచనలు కావని, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, స్నేహాలు ఇవి మాత్రమే ఉండాల్సినవని తెలుసుకుంటారు. అంతవరకు ఓపికతో ఎదురు చూడడమే, ఆ రోజు త్వరగా రావాలని కోరుకోవడమే. గౌరీ నెమ్మదిగా వచ్చి అతడి పక్కన కూర్చుంది. చంద్రం మొక్కజొన్న పొత్తును గౌరికి అందించాడు. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ మాట కలిపాడు. గౌరీ, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అడిగాడు. గౌరి నవ్వి, అవును, ప్రేమిస్తున్నాను, కాదు కాదు ఆరాధిస్తున్నాను అంది. మరి ఇంతకాలం ఈ విషయం నాతో ఎప్పుడూ చెప్పలేదేం? చెబుదామని అనుకునేదాన్ని, కానీ అంతలోనే నువ్వు ఎక్కడ కాదంటావోనని భయపడేదాన్ని. ఆ రోజు ఫోన్లో నాకు ఉద్యోగం వచ్చిందని అబద్ధం చెప్పాను. నిజానికి నాకే ఉద్యోగమూ రాలేదు. అమ్మా నాన్నలు బాధపడతారని అలా చెప్పాను. నేనిక భవిష్యత్తులో ఉద్యోగం చేయదలుచుకోలేదు. కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేయాలన్నదే నా నిర్ణయం. సాధించాల్సిన లక్ష్యాలు, చేరుకోవలసిన గమ్యాలు తప్ప నా వెనక ఆస్తి, వ్యవసాయపు భూమి ఏమీ లేవు. నన్ను చేసుకుంటే భవిష్యత్తులో నీకన్నీ కష్టాలే స్వాగతం పలుకుతాయి. తొందర లేదు. బాగా ఆలోచించుకునే నిర్ణయం తీసుకో చెప్పాడు చంద్రం. ఆలోచించేదేమీ లేదు. ఇష్టమైనవాడు స్వంతమైతే చాలు. ఎన్ని కష్టాలనైనా సంతోషంగా భరిస్తాను. నా ఆకుపచ్చని చంద్రుడితో కలిసి పల్లేరుకాయలపైనైనా ఆనందంగా నడుస్తాను. స్థిరంగా, దృఢంగా పలికింది గౌరీ. తనపై ఆమెకున్న ప్రేమకు, ఆరాధనకు ఉప్పొంగిపోయాడు చంద్రం. అతడి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. నాపై నీ ప్రేమకు గర్వంగా ఉంది గౌరీ. నన్నింతగా ఇష్టపడే నువ్వు నా వెనకుంటే చాలు. సహకారం అందించే తోడుంటే చాలు. ధైర్యంగా లక్ష్య సాధనలో దూసుకుపోతాను సంతోషంగా అన్నాడు. గౌరి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నిమిరాడు చంద్రం. ఆమె ఆనంద పరవశంతో కరిగి నీరైపోయింది. వారిని దీవిస్తున్నట్టుగా కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. జగన్నాథం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. క్షేమంగా ఇంటికి చేరుకున్న భర్తను చూసి ఆనందించింది సుభద్రమ్మ. చంద్రం ఇంటికొచ్చిన వెంటనే పెరట్లోకి పరుగు తీసి ఆవును, దూడను ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. వాటికి పచ్చగడ్డి తీసుకురావడానికి చేలోకి వెళ్ళాడు. పచ్చని పంట చేలను చూసి పులకరించిపోయాడు. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ పక్షుల కిలకిలా రావాలు వింటూ గడ్డి కోసి ఇంటికి తీసుకొచ్చి ఆవుకో, దూడకో వేశాడు. రోజంతా ఏదో పనిచేస్తూ తల్లిని తప్పించుకుంటూ తిరిగాడు. కానీ నిద్రపోయే సమయంలో దొరికిపోయాడు. సుభద్రమ్మ కొడుకు పక్కన మంచం మీద కూర్చుంటూ, ఒరే చిన్నాడా, పెద్దోడు, కోడలు, పిల్లలు ఎలా ఉన్నారా అని అడిగింది. చంద్రం ఇక తప్పదన్నట్లు అప్పటికప్పుడే ఒక అబద్ధాన్ని నల్లాడు. అన్నయ్య పరిస్థితి ఏం బాగాలేదమ్మా. పూర్తిగా అప్పుల పాలైపోయాడు. భూమమ్మిన డబ్బంతా పోయింది. దివాలా తీసే స్థితికి చేరుకున్నాడు. తన ముఖాన్ని మీకు ఎలా చూపించాలని కుంగిపోతున్నాడు. ఈ స్థితిలో మనం అన్నయ్య దగ్గరకు వెళ్లడం వారికి భారం కలిగించడమే అవుతుంది. అదీగాక నాన్న ఊరు మారితే అక్కడ వాతావరణానికి తట్టుకోలేక మళ్లీ గుండెపోటొచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ 2 కారణాల రీత్యా నేను నిర్ణయం తీసుకున్నానమ్మా అని ఆగాడు. మళ్ళీ తనే, వచ్చిన ఉద్యోగాన్ని వదులుకుని ఇక్కడే ఉండి వ్యవసాయం చేయాలని నిర్ణయించాను అంటూ తల్లివైపు చూశాడు. ఆమె ఆనకట్టను తెంచుకుని ముందుకు దూకడానికి సిద్ధంగా ఉన్న నదిలా ఉంది. అమ్మా, నువ్వేం బాధపడకు. నేను సంతోషంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను.
మనం ఇక్కడే ఉండి అన్నయ్య ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని కోరుకుందాం. నాన్న ఆరోగ్యం కుదుట పడాలని ప్రార్థిద్దాం. ప్రస్తుతం ఈ విషయం నాన్నకు తెలియనివ్వకు. నెమ్మది నెమ్మదిగా చెబుదాం అన్నాడు చంద్రం. సుభద్రమ్మ దుఃఖాన్ని అణుచుకుంటూ, మనకే ఇలా జరుగుతుందేమిట్రా? అప్పుల పాలై అక్కడ పెద్దోడు, సెంటు వ్యవసాయం భూమి లేకుండా ఇక్కడ నువ్వు ఎలా బతుకుతారా అంది. ఆధారపడకమ్మా, మనకంతా మంచే జరుగుతుంది. అన్నయ్య కట్టిన ఇల్లు అమ్మేస్తే అప్పులు తీరిపోతాయి. అన్నయ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక నేనంటావా, మరికొన్ని ఎకరాలు కౌలుకు తీసుకుంటాను, కష్టపడతాను. మనం పోగొట్టుకున్న భూమిని తిరిగి కొంటాను. నాకు ఆ నమ్మకం ఉంది. నన్ను నమ్మి ధైర్యంగా ఉండమ్మా అన్నాడు తల్లికి నచ్చజెప్తూ. సుజాత ఎలా ఉందిరా అని అడిగింది. సుజాతకేమమ్మా, రాజభోగం అనుభవిస్తోంది. తనకెప్పుడు మన తలంపే. నువ్వు చేసిన సున్నుండలు లొటలేసుకుని తింది. బావకొక్కడు కూడా ఇవ్వలేదంటే నమ్ము అన్నాడు తల్లిని ఉత్సాహపరచడం కోసం. అయ్యో రామా, అల్లుడికి ఒక్కటి కూడా ఇవ్వకుండా మొత్తం తినేసిందా? అల్లుడికి కూడా సున్నుండ్లంటే ఇష్టమే కాబట్టి పాపం బాధపడే ఉంటాడు. దీనికి ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోలేనట్టుంది అంటూ నొచ్చుకుంది సుభద్రమ్మ. పెద్దోడు కూడా రవ్వ లడ్డూలు మొత్తం తానే తినేశాడా, లేక కోడలికేమన్నా ఇచ్చాడా అడగాలనుకుంది. అయితే చంద్రం అప్పటికే ఆవులింతలు తీసుండడంతో ఆ ప్రయత్నం మానుకుంది. మరునాడు ఉదయం శ్రీనివాసరావును కలిసి తల్లికి చెప్పినట్టే చెప్పి తన లక్ష్యాన్ని గమ్యాన్ని వివరించాడు చంద్రం. అంతా విన్న ఆయన, నువ్వెంచుకున్న మార్గం చాలా గొప్పది. నీ ప్రయత్నానికి నేను సూర్యం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం అంటూ భుజం తట్టాడు. ఆయనిచ్చిన ప్రోత్సాహంతో ఆనందంగా ఇంటికెళ్లిన చంద్రానికి శివయ్య తన తండ్రిని పరామర్శిస్తూ కనిపించాడు. దగ్గరికి వెళ్లి ఆయన్ని ఆప్యాయంగా పలకరించాడు చంద్రం. ఆయన చంద్రాన్ని పక్కకు తీసుకెళ్లి, అల్లుడు, గౌరి నాకన్నీ చెప్పింది. నిన్ను ప్రేమిస్తున్న విషయమూ చెప్పింది. అది విని ఎంతగానో సంతోషించాను. దేవుళ్లాంటి నువ్వు నిజంగా నా అల్లుడివైతే నాకు అంతకంటే కావలసిందేముంది? నీ చల్లని నీడలో నా గౌరి సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకుంది. ఇకపై నాకు అల్లుడివైనా కొడుకువైనా నువ్వే. నా ఆస్తికి కాబోయే వారసుడు కూడా నువ్వే సంతోషంగా అన్నాడు. మళ్ళీ ఆయనే, వ్యవసాయంపై నీకున్న అభిమానానికి నా జోహార్లు. నీకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకోవడమూ బావుంది. లక్ష్యంపై చెదరని దృష్టుంటే ఈ సృష్టిలో దేన్నైనా విజయంగా మలుచుకోవచ్చు. అందుకు భారతంలో అర్జునుడే సాక్షి. నువ్వు కూడా నీ లక్ష్యంపై దృష్టి సారించు. లక్ష్యాన్ని సాధించాక కలిగే ఆనందాన్ని, తృప్తిని అనుభవించు. నా 2 ఎకరాలతో పాటు మరింత భూమిని కౌలుకు తీసుకో. ధైర్యంగా ముందడుగేసి వ్యవసాయంలోనూ విజయం ఉంటుందని నిరూపించు. నీకన్ని విధాలుగా నేను అండగా ఉంటాను అన్నాడు. సంవత్సరం గడిచింది. చంద్రం ఇప్పుడు అందరికీ ఆదర్శమైన యువ రైతు. శ్రీనివాసరావు ప్రోత్సాహంతో, శివయ్య అండదండలతో, జగన్నాథం సూచనలతో ఉత్సాహంగా వ్యవసాయం చేస్తున్నాడు. ఆధునిక పద్ధతులు పాటిస్తూ 5 ఎకరాల్లో చెరుకు, 3 ఎకరాల్లో వరి, 2 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నాడు. తన లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించి కష్టపడి పనిచేస్తున్నాడు. సేంద్రియ ఎరువులను వాడుతూ పంట మార్పిడి చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. దాంతో శ్రీనివాసరావు దగ్గర తీసుకున్న అప్పు మొత్తం తీర్చేసి తండ్రిని రుణవిముక్తుని చేశాడు. జగన్నాథం, సుభద్రమ్మలకు చంద్రమిక జీవితంలో నిలదొక్కుకోగలడనే నమ్మకం కుదిరింది. గౌరితో అతడి పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకోవాలని భావించారు. శివయ్యను, శ్రీనివాసరావును వెంటబెట్టుకుని వెళ్లి పురోహితుడి వద్ద ముహూర్తం పెట్టించారు. దాంతో పెళ్లి ఏర్పాట్లు ఆరంభమయ్యాయి. కార్డులు ప్రింట్ అయ్యాయి. పెళ్లి పిలుపులు మొదలయ్యాయి. తోడబుట్టిన వారికి తన పెళ్లి విషయం తెలియజేయాలనుకున్నాడు చంద్రం. ఈ ఏడాది సమయంలో సుజాతలో పరివర్తన వచ్చింది. చంద్రంకు చాలాసార్లు కాల్ చేసింది. అయితే బావ సూచనను దృష్టిలో ఉంచుకుని ఆమె కాల్ ఎత్తేవాడు కాదు. ఇప్పుడిక ఉండబట్టలేక ముందుగా ఆమెకు కాల్ చేశాడు. ఆ కాలు కోసమే ఎదురు చూస్తున్నట్టుగా టక్కున ఎత్తి, చిన్నన్నయ్య అంది మార్దవంగా సుజాత. చెల్లి గొంతు విని పులకించిపోయాడు చంద్రం. బాగున్నావా సుజాత అన్నాడు ప్రేమగా. అన్నయ్య గొంతు విని ఏడ్చేసింది సుజాత. అహంకారంతో వ్యవహరించాను. మీ ప్రేమను చెన్నబుచ్చాను. నాకు జ్ఞానోదయమైంది. డబ్బు, దానివల్ల ఏర్పడ్డ కృత్రిమ స్నేహాల కంటే బంధాలు, బంధుత్వాలు గొప్పవని తెలుసుకున్నాను. నాన్నవాళ్లు దూరమైతే జీవితంలో ఏం కోల్పోతామో అర్థమైంది. నన్ను క్షమించి అక్కున చేర్చుకోండి అన్నయ్య. మీ ప్రేమను కాస్త పంచండి ప్లీజ్ అంది అర్థిస్తూ. నా బంగారు చెల్లి, నీ తప్పు తెలుసుకున్నావు. అది చాలమ్మా. నీలాగే అందరూ బంధాల విలువ తెలుసుకోవాలి. ప్రేమానురాగాలతో జీవించాలి. అదేనమ్మా నేను కోరుకుంటోంది. గౌరితో తన పెళ్లి విషయం చెప్పాడు. అది విని సుజాత ఎంతగానో పొంగిపోయింది. తన స్నేహితురాలు త్వరలో తనకు వదిన కాబోతున్నందుకు మురిసిపోయింది. పెళ్లికి 10 రోజుల ముందుగానే వస్తానని ఉత్సాహంగా చెప్పింది. చంద్రం ఆ వెంటనే శ్రీరాముకు కూడా కాల్ చేసి తన పెళ్లి విషయం చెప్పాడు. శంకరానికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.
దాంతో ఆనంద్ దంపతులను పెళ్లికి ఆహ్వానించడంతో పాటు వారి ద్వారా అన్నయ్యకు విషయం చేరవేద్దామనుకున్నాడు. కానీ అంతలోనే వారికి అసలు విషయం తెలిస్తే వాళ్ళ దృష్టిలో అన్నయ్య చులకనైపోతాడని భావించి ఆ ప్రయత్నం మానుకున్నాడు. చేసేదేమీ లేక తాను జరిగిందంతా మరిచిపోయానని మీరు కూడా మరిచిపోయి తన పెళ్లిని దగ్గరుండి జరిపించమని ఉత్తరం రాసి పెళ్లి కార్డు జతచేసి పోస్టు చేశాడు. పెళ్లి దగ్గరకొచ్చింది. అన్నట్టుగానే సుజాత ముందుగా వచ్చింది. పూర్వంలా చలాకీగా తిరుగుతూ పెళ్లింటిని చక్కగా చక్కదిద్దింది. అన్నయ్యను దగ్గరుండి పెళ్లికొడుకుని చేసింది. శ్రీరామ్ పెళ్లి పందిట్లో తెగ హడావిడి చేసేశాడు. శ్రీనివాసరావు పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. ఆయన కొడుకులు సూర్యం, రవితో పాటు కూతుర్లు కూడా కుటుంబ సమేతంగా పెళ్లికొచ్చి తలో చెయ్యి వేశారు. ఆకుపచ్చని తోరణాల మధ్య పున్నమి చంద్రుడి సాక్షిగా చంద్రం, గౌరీల పెళ్లి ఘనంగా జరిగింది. శంకరం దంపతులు లేని లోటు తప్ప పెళ్లిలో ఏ లోటు జరగలేదు. వాళ్ళు రాలేదన్న బాధ అందరిలోనూ వ్యక్తమైంది. చలికాలం. చేలో ఎటు చూసినా ఆకుపచ్చని దృశ్యాలే, వరి, చెరుకు తోటల సోయగాలే. అల్లంత దూరంలో చల్దిగంప నెత్తిన పెట్టుకుని వయ్యారంగా గట్టుమీద నడుచుకుంటూ వస్తోంది గౌరి. ఆమెను చూసి పాడ్డం ఆపాడు చంద్రం. ఆమె నడకలోని సొగసును చూస్తూ కాసేపు మైమరిచిపోయాడు. ఆ వెంటనే తేరుకుని బోదిలోని నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కుని తలకు చుట్టుకున్న తువ్వాలతో మొహం తుడుచుకున్నాడు. గౌరీ, గట్టు జారుతుంది, జాగ్రత్త, అసలే ఒట్టి మనిషివి కూడా కాదు అంటూ ఎదురెళ్ళి గౌరి నెత్తిమీద గంపను అందుకుని గట్టుమీద దించాడు. ప్రేమగా భార్య చేయి అందుకుని గట్టుమీద కూర్చోబెట్టాడు. అరిటాకు ముందేసుకుని కూర్చున్నాడు. గౌరి నవ్వుతూ వడ్డించింది. చంద్రం అన్నం తింటూ భార్యకు ముద్దలు కలిపి తినిపిస్తున్నాడు. అతడు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధించినందుకుగాను ఆ సంవత్సరం రాష్ట్ర ఉత్తమ రైతుగా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా ఇటీవల అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా సంస్థలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర మంత్రివర్యుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఆ సభలో అతడు మాట్లాడుతూ వ్యవసాయం, కుటుంబం రెండూ వ్యవస్థకు మూల స్తంభాలు. ఈ రెండింటిలో ఏది కుప్పకూలినా మొత్తం వ్యవస్థే కుప్పకూలుతుంది. నేడు మనిషి అజ్ఞానంతో ఈ రెండింటినీ విస్మరిస్తున్నాడు. తన కళ్ళను తానే పొడుచుకుంటున్నాడు. మరోపక్క విదేశీ సంస్కృతి, ఆధునిక మోజులో పడి మనిషి స్వార్థాన్ని పెంచుకున్నాడు. ఉమ్మడి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడు. బంధాలకు, ప్రేమలకు, స్నేహాలకు వికృత అర్థం చెబుతున్నాడు. కుటుంబం నుండి విడివడి మానవత్వం లేని యంత్రంలా మారిపోతున్నాడు. డబ్బు సంపాదనే ధ్యేయంగా క్షణం తీరికలేని జీవితాన్ని అనుభవిస్తూ అదే జీవితమని భ్రమపడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రైతు కళ్ళల్లో ఆనందం నిండినప్పుడే, కుటుంబం పదిలంగా ఉన్నప్పుడే మనం వ్యవస్థకు సుస్థిరత. ఈ సత్యం అందరూ గ్రహించాలి. ఈ పుడమి పంట చేలతో కళకళలాడాలి, పచ్చదనంతో వెళ్లి విరియాలి. ఈ లోకం అనుబంధాల లోగిలి కావాలి, వసుదైక కుటుంబంగా మారాలి. అందుకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి. అప్పుడే భావితరాలు క్షామం లేకుండా క్షేమంగా ఉంటాయి. వారిలో ప్రేమానురాగాలు అనునిత్యం కొలువై ఉంటాయి అంటూ ఉద్ఘాటించాడు. సభకు హాజరైన వారంతా చప్పట్లతో తమ ఆమోదాన్ని తెలిపారు. ఇంతటితో ఆకుపచ్చని చంద్రుడు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.